హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ముందుగా మీ అందరికీ కొత్త అమావాస్య శుభాకాంక్షలండి. కొత్త అమావాస్య అనగానే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో నూకాంబిక అమ్మవారి మహోత్సవములు ఎంత ఘనంగా నిర్వహిస్తారో అందరికీ తెలిసే ఉంటుంది. మా అనకాపల్లిలో ఉన్న గవరపాలెం వీధిలో నూకాంబిక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. చూడండి, అమ్మవారి జాతర కోసం అని చెప్పేసి ఎంత దూరం నుంచి లైటింగ్స్ అవి పెట్టారో. అలాగే రోడ్డుకి ఇరువైపులా కూడా జాతర కోసం చాలా షాపులు వాళ్ళు వచ్చి ఉంటారన్నమాట. ఈ నెల రోజుల పాటు కొత్త అమావాస్య నుంచి గంధ అమావాస్య వరకు నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారనమాట. నేనైతే అమ్మవారి కోసం ఇక్కడ చీర, గాజులు, పూజా సెట్ సామాగ్రి తీసుకుంటున్నాను. అయితే మేమందరం మా ఊరు నుంచి 5 ఆటోలు జనం స్టార్ట్ అయ్యామండి. నైట్ 11 o'clockకి నిన్న రాత్రి 11 గంటలకే వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. ఇంటి దగ్గర నుంచి 10 గంటలకు స్టార్ట్ అయితే గుడి దగ్గరికి వెళ్ళేసరికి 11 అయిందనమాట. సో 11 గంటలకు మేము వెళ్ళేసరికి ఇంకా మేమే త్వరగా వెళ్ళాం అనుకున్నాం, కానీ మాకంటే ముందు చాలా జనమే ఉన్నారు అక్కడ. రష్గా అంటే మరీ ఎక్కువ రష్గా లేకపోయినా కానీ ఓ మాదిరిగా జనం వచ్చేసి ఉన్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతారండి జనాలు. అలా వస్తూనే ఉంటారు ఆటోలతో. ఉదయం లేచేసరికి గుడి ప్రాంగణం అంతా కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది. ఇసుకేస్తే రాలినంత జనం వస్తారండి. కొత్త అమావాస్య రోజు అయితే, కొత్త అమావాస్య గంధ అమావాస్య రోజు కూడా అస్సలు ఖాళీ ఉండదు. మధ్యలో ఈ నెల రోజుల పాటు కూడా పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా వీలు కుదిరినప్పుడల్లా వస్తూ పోతూ ఉంటూనే ఉంటారనమాట ఈ నెలంతా. ప్రస్తుతానికైతే అమ్మవారికి కాస్త 12 గంటలకి నిద్రపోచడం కోసం బ్రేక్ చెప్పారనమాట. అందుకే కొంచెం ఖాళీగా కనిపిస్తుంది మండపంలో. తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శనం కోసం తలుపులు తీసేసరికి బయటకి ఎంత దూరం బారులు తీశారంటే జనం మిడ్నైట్లో కూడా అంత ఎక్కువ మంది ఉంటారంటే అర్థం చేసుకోండి డే టైంలో అమ్మవారి గుడి ఎంత రష్గా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తున్న తల్లి అయితే అసలైన అమ్మవారు కాదండి. అసలైన అమ్మవారు కాదని ఎందుకు అంటున్నానంటే, అమ్మవారికి గుడికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో అమ్మవారు అయితే గర్భగుడిలోనే ఉన్నారు. ఆవిడకి ప్రతిరూపంగా పక్కనే ఉన్న అన్నదానం చేసే మండపంలోని టెంపరీగా ఒక అమ్మవారి ప్రతిమను పెట్టారనమాట. అక్కడే దర్శనాలు జరుగుతున్నాయి ప్రజెంటు. సో ఇదంతా అన్నదాన ప్రాంగణం అనమాట. అమ్మవారికి గర్భగుడిలోనే ఉన్నారండి అసలైన అమ్మవారు. అమ్మవారి గర్భగుడి ముందు ఉండే మండపం అంతా కూడా పాత మండపాన్ని విరగొట్టి మళ్ళీ మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. అందుకని అమ్మవారిని పాక్షికంగా బయట దర్శనం చేపిస్తున్నారు. సో అందువల్ల మనకి కంప్లీట్గా నిజమైన అమ్మవారి దర్శనం కాలేదు. కానీ నిజమైన అమ్మవారికి మనం ఫోటోలు, వీడియోలు తీయడానికి కూడా నిషిద్ధమేనండి. అందువల్ల మనం ఒకవేళ అమ్మవారు ఉన్నప్పటికీ కూడా చూపించలేములండి. సో బయట మాకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. చూడండి ఇప్పుడు జనం ఎంత దూరం వరకు ఉన్నారో, ఎంత లాంగ్ డిస్టెన్స్ వరకు లైన్లు కట్టున్నారో. ఇంకా ఇది కూడా చాలా తక్కువేనండి. ఎందుకంటే ఉదయానికైతే మీకు అక్కడ కనిపిస్తుంది కదా కర్రలతో కట్టి, అదంతా అవి ఏమి కూడా ఖాళీ ఉండవన్నమాట. అసలు ఉదయంగానే వచ్చామంటే అంత రష్గా ఉంటుంది. ఇంకా వీళ్ళందరూ కూడా దర్శనం కోసం వెయిటింగ్లో ఉన్నారు. టైం 12 అవుతుంది, మిడ్నైట్. సో నేను మీకు చెప్పాను కదా అమ్మవారిది కన్స్ట్రక్షన్ జరుగుతుందని. ఇదిగో ఇక్కడ మండపం, అమ్మవారి గోపురం వెనక కనిపిస్తుంది కదా అదండి. ఇక్కడ ముందున మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. అందువల్ల మనకి ప్లేస్ కూడా లేకపోవడం వల్ల, లేక ఎలక్షన్ కూడా వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ అవి పెట్టడానికి పర్మిషన్ లేకపోవడం వల్ల తెలియదు, కానీ ఈ ఏడాది అయితే ప్రోగ్రామ్స్ అవి ఏం కండక్ట్ చేయలేదండి. తాడిపెద్ద సేవలు మాత్రమే చేశారు. తాడిపెద్ద సేవలు చేయడానికి 5 ఊర్ల నుంచి గరిడీలు తీసుకొని వచ్చి 5 గ్రామాల వాళ్ళు తాడిపెద్ద సేవలు చేశారండి. ఎంత ఓపికగా చేస్తారండి నిజంగా. చూడడానికి చాలా బాగుంటుంది. వాళ్ళు ఒక పాట పాడుతూ ఉంటారనమాట, వాళ్ళ సాంప్రదాయం పాట. వినటానికి బాగుంటుంది కూడా, చాలా బాగా చేస్తారు. ఇదేంటంటే రాత్రి అంతా చేస్తారండి. అమ్మవారికి జాగరం ఉంటారనమాట. కొత్త అమావాస్య రోజు, అదే ముందు రోజు నైట్ అంతా జాగరం ఉంటారు అమ్మవారికి. ఆ జాగరం కోసం తాడిపెద్ద సేవలు. ఇదివరకైతే కోలాటము, ఏంటంటారు హరిభజనలు, హరికథలు, తప్పిడుగుళ్ళు, చిటికెల భజనలు, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసేవారు. కానీ ఈసారి అయితే ఎలక్షన్ కోడ్ వల్ల పర్మిషన్ లేక చేయలేకపోయారనమాట. సో అది చూసి తర్వాత మేము పక్కన ఉన్న షాపుల్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటే మా గ్యాంగ్ అంతా చిన్న షాపింగ్ చేసుకున్నాము. దాని తర్వాత
అక్కడి నుంచి అమ్మవారి ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయి కదా. అక్కడి నుంచి మూవ్ అయిపోయామన్నమాట. మూవ్ అయ్యి ఆ పక్కనే మనకి ఇది కేశ ఖండనశాల అండి. ఇది ఉదయం అయితే అసలు ఖాళీ ఉండదు, ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. నైట్ టైం కదా, పెద్దగా ఎవరు రాలేదనుకుంటాను. కాస్త ఖాళీగానే ఉంది. ఇప్పుడు కూడా ఉన్నారు కానీ అంత ఎక్కువ జనం లేరనమాట. దాని తర్వాత ఆ పక్కనే అమ్మవారి మాలలు వేసి మాలధారణ చేసిన వాళ్ళు పూజలు చేసుకోవటానికని ఒక మండపం కట్టారండి. ఆ మండపంలో పూజలు చేస్తున్నారనమాట. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా మా అదృష్టం అనుకుంటాను అది నేను. ఎందుకంటే మేము వెళ్ళేసరికి అమలం పూజ పూర్తయ్యి, అమలం పూజలో మనకి మెట్ల పూజ చేస్తారు కదా, ఆ మెట్ల పూజ కరెక్ట్గా స్టార్ట్ అయిందండి. మేము కరెక్ట్గా మొదటి మెట్టు దగ్గర పూజ స్టార్ట్ అయినప్పటికీ అక్కడికి రీచ్ అయ్యాము అనమాట. సో పూజ అంతా కూడా వీక్షించుకున్నాము. చక్కగా అమ్మవారికి దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని అదంతా శరణఘోష అంతా అయ్యి పూజ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా అమ్మవారి గర్భగుడి అని, అదేనండి ఇక్కడ కనిపిస్తుంది కదా వెనక ఎత్తుగా, అదనమాట అమ్మవారి అసలైన ఆలయము. ఆ ముందంతా చూడండి క్రెయిన్స్ అవి సెట్టింగ్స్ వేసేసి ఉన్నాయి. మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట కంప్లీట్గా. చూసారు కదా, ఇది అమ్మవారి నూకాంబిక అమ్మవారి మాలాధారణ చేసిన వాళ్ళందరూ సేవా సంఘం అని రాశారు పైన. వాళ్ళందరూ కూడా ఇదే మండపంలో ఉదయం సాయంత్రం పూజలు ఆచరిస్తారట. ఇక్కడైతే అమలం పూజ స్టార్ట్ అయింది కరెక్ట్గా మేము వచ్చేసరికి. అమలం పూజ మొదటి మెట్టు పూజ స్టార్ట్ అయ్యేసరికి కరెక్ట్గా వచ్చామండి మేము. ఇప్పుడు ఇక్కడ మాలలు వేసిన వాళ్ళందరూ కూడా కొత్త అమావాస్యకి అనకాపల్లి నూకాలమ్మవారి టెంపుల్లో మాలలు మళ్ళీ విరమించుకుంటారనమాట. అక్కడ కోసం వేసిన వాళ్ళందరూనండి ఇది. ఇలా కాకుండా నూకాంబిక అమ్మవారి మాలలు గ్రామాల్లో కూడా గ్రామ దేవతలు ఉంటారు కదా, గ్రామ దేవత ఆలయాలు ఉంటాయి కదా, నూకాంబిక అమ్మవారి ఆలయాలు, అది ఏ ఊరికి ఆ ఊరు వేసుకుంటారు. కానీ ఇది ఇప్పుడు పూజలు ఇప్పుడు వేసిన ఈ మాలలన్నీ కూడా కొత్త అమావాస్య సమయంలో వేసి నవరాత్రులు పూజ చేసుకొని తర్వాత మాలలు తీస్తారనమాట. సో ఇంకొక 2 రోజులు ఉందటండి దీక్ష వీళ్ళకి. కానీ కొత్త అమావాస్య రోజు కంప్లీట్ జాగారం చేయాలని చెప్పేసి నైట్ అమలం పూజ పెట్టుకున్నారు. 1 గంట వరకు కూడా పూజ అవుతూనే ఉందన్నమాట. తర్వాత శరణఘోష చెప్పారండి. శరణఘోష స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడ నుంచి. ఇక్కడ శరణఘోష చెప్పేటప్పుడు అయితే చాలామంది వారికి అంటే భక్తిలో లీనమైపోవడం వల్ల అదొక కాన్షియన్స్లోకి వెళ్ళిపోతారు అంటారు కదండి. అలా వెళ్ళిపోయి అమ్మవారు ఆవహించడం అంటారు కదా. మనం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది కదండి. కానీ అలా అమ్మవారు ఆవహించినప్పుడు కొంతమంది ఇక్కడ చాలామంది మీద అమ్మవారు వచ్చారనమాట. నాకైతే ఒళ్ళు గొగుర్లు పొడిచినట్టు అయిందండి బాబా వాళ్ళందరినీ చూస్తే. గర్భగుడిలో ఉన్న తల్లిని చూసినప్పుడు కూడా అంతే అండి, గూస్ బంప్స్ వస్తాయి నిజంగా ఎవరికైనా సరే. అది విగ్రహమా లేకపోతే స్వయంగా అమ్మవారే అలంకరించుకొని వచ్చి పీఠకం మీద ఆవాహనమై కూర్చున్నారా అన్నట్టుగా ఉంటుందండి నిజంగా విగ్రహం. అసలు నిజంగా ఏ శిల్పి చెక్కారో తెలియదు కానీ ఆయనకి కాళ్ళకి నమస్కరించాలని అంత అద్భుతంగా చెక్కారు. ఒక విగ్రహాన్ని చెక్కటంలోనే కదండి నిజంగా అంత మహిమలు గల తల్లి కాబట్టి ఆ విగ్రహానికి అంతటి తేజస్సు వచ్చిందనుకుంటాను ఫేస్లోని. ఆవిడ మొహం చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నిజంగా. దరిద్రాలు పోయి సకల శుభాలు కలుగుతాయండి నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటే. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా అనకాపల్లి వచ్చినప్పుడు నూకాలమ్మ దర్శనం చేసుకొని వెళ్ళండి. సత్యమైన తల్లండి నిజంగా. అమ్మలగన్నమ్మ ఆదిపరాశక్తి, ముగ్గురమ్మల కన్నా మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ మన నూకాలమ్మ. ఆవిడ దర్శనం చేసినంతనే నిజంగా అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సకల శుభకార్యాలు కలుగుతాయని నమ్ముతారండి మన అనకాపల్లి ప్రజలందరూ. అసలు అనకాపల్లిలో అయితే ప్రతి ఒక్క షాపు అండ్ ఆటో నుంచి పట్టుకొని ప్రతి ఒక్క వెహికల్ అమ్మవారి నూకాంబిక అమ్మవారి పటము మరియు నూకాంబిక అమ్మవారి పేరు లేకుండా ఉండరంటే నమ్మండి. ఎంతో మహిమగల తల్లి అండి నిజంగా.
ఆహా! అమ్మవారి ఆ కళ్ళను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కదా నిజంగా. ఆవిడ నేత్రాలను చూస్తే మనకి కూడా మిక్కిలి నేత్రానందం కలుగుతుందండి నిజంగా. అంత బాగుంటుంది. ఇంకా గర్భగుడిలో ఉన్న తల్లిని చూసారంటే అస్సలు మామూలుగా ఉండదన్నమాట. మొత్తానికి కంప్లీట్ అయిపోవచ్చిందండి ఇక్కడ పూజ. అది పూర్తి చేసుకొని వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ నుంచి పూజ కంప్లీట్ చేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చామన్నమాట. చూడండి ఎక్కడెక్కడి నుంచో వంటలు చేసుకొని తింటారండి ఇక్కడే. అమ్మవారి గుడిలోని ఉదయం వచ్చేసి వంటలు చేసుకొని ఇక్కడే భోజనం చేసి అప్పుడు వెళ్తారనమాట. దూరం నుంచి దర్శనాల కోసం వచ్చిన వాళ్ళు చాలామంది. సో ఇంకా వస్తున్నారనమాట. తర్వాత మేము ఇంకా బయట షాపింగ్ చేసుకొని తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యామండి. ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి అయితే 3 అయిపోయింది. ఇంటికి వచ్చి పడుకునేసరికి నైట్. ఇదండి ఈరోజు నూకాంబిక అమ్మవారి ఉత్సవం విశేషాలు. మీకు కూడా నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వాళ్ళంతా నిద్రతో ఊగిపోతున్నారనమాట ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని. సరే అండి, ఉంటాను. బాయ్ బాయ్.